ఐపీఎల్ అనగానే పిల్లల నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు ఎంతో ఇష్టంగా చూస్తారు. ఐపీఎల్ సీజన్ మొదలవగానే టీవీలకు అతుక్కుపోతారు. అయితే ఐపీఎల్ మ్యాచ్లను స్టేడియంలో చూసి ఆస్వాదించే క్రికెట్ అభిమానులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. జీఎస్టీ పన్ను విధానంలో చేసిన కీలక మార్పుల్లో భాగంగా ఐపీఎల్ వంటి ప్రీమియం క్రీడా ఈవెంట్లపై ఏకంగా 40% పన్ను విధించాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో ఐపీఎల్ టికెట్ల ధరలు భారీగా పెరగనున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పన్నుల విధానంలో పలు మార్పులకు ఆమోదం తెలిపారు. ప్రస్తుతం ఉన్న 5, 12, 18, 28% అనే 4 స్లాబుల స్థానంలో కేవలం 5, 18% స్లాబులను మాత్రమే కొనసాగించాలని నిర్ణయించారు. అయితే ఇదే సమయంలో విలాసవంతమైన వస్తువులు, పొగాకు ఉత్పత్తులు, ఖరీదైన కార్లతో పాటు గుర్రపు పందాలు, క్యాసినో, ఆన్లైన్ గేమింగ్ వంటి వాటి కోసం కొత్తగా 40% ప్రత్యేక పన్ను స్లాబును ప్రవేశపెట్టారు. ఈ కొత్త స్లాబ్ పరిధిలోకి ఐపీఎల్ను కూడా ప్రీమియం లీగ్గా పరిగణించి చేర్చారు. ఇప్పటి వరకు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లపై 28% జీఎస్టీ ఉండగా తాజా నిర్ణయంతో అది 40%కి పెరగనుంది. ఉదాహరణకు ₹1000 విలువైన టికెట్ను పాత పన్ను విధానంలో టికెట్ రేటుతో కలిపి ₹1280 చెల్లించాల్సి ఉండగా కొత్త విధానం ప్రకారం ₹1400 చెల్లించాల్సి ఉంటుంది. అంటే ప్రతి టికెట్పై అదనంగా ₹120 భారం పడుతుంది. అయితే జాతీయ, అంతర్జాతీయ సమాఖ్యల గుర్తింపు పొందిన క్రీడా ఈవెంట్లకు ఈ 40% పన్ను వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. టీమిండియా ఆడే మ్యాచ్లు, అంతర్జాతీయ హాకీ వంటి ఈవెంట్లు దీని పరిధిలోకి రావు.